ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి, భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తారని చెప్పిండు. చెప్తే మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటే సార్, మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచిన తర్వాత వాడు గడియ తీసిండు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరు లేడీ మీ మీదనేనా, మీ ఛాతి మీద కాలు పెట్టిందని మీ మీదనా, ఎవరి మీద? వేరే తండ మీద. వేరే తండ? అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు నూకేసారా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకుంటే అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయన కలిసిన జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడ ఉన్నాడో మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యాడు. మా పెద్ద కొడుకు ఎంత పరిస్థితుల్లో కూడా మా పెద్ద కొడుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్ష? అంత తప్ప ఇవ్వడం చేసినా ఉరి శిక్ష వచ్చి మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి అమ్మ కూర్చో. భాష వస్తుందా, తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి కోర్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా అయినా అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు, ఎవరు నేను నాకు ఇల్లు అడ్డామని మీరు అడిగినాడు. మళ్ళీ గోడ ఎట్లా అయింది అనుకుంటే మాకు ఎక్కర్లేదమ్మా, నాతో ఎక్కర్లేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను. ఇపోదేమని తల్లి తండ్రి రావాలి ఎంపీ రావుతా అనుకుని అని. అమ్మ నీది ఎన్ని ఎకరాల భూమి పోతుంది? ఏం అడగలేదు. ఎవరిని వేసుకపోయారు? ఇప్పుడు 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా, కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయారా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చిండ్రు సార్. మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము. మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పడుకుంటాను వెళ్ళినాము అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పడుకుంటున్నాము. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత పువ్వులు పడుతున్నాం మేము.